హాయ్ అండి. మీరు చూస్తున్నారు ప్రశాంతి ఎలక్ట్రికల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు సీలింగ్ లైట్ ఎలా ఫిట్ చేయాలో చూద్దామండి. ఇది సీలింగ్ లైట్ కంపెనీ వచ్చి లిబర్టీ గోల్డ్ అండి. 22 వాట్ లైటు. ఇందులో స్క్వేర్ టైప్ ఉంటుంది, రౌండ్ టైప్ ఉంటుంది. కస్టమర్ రౌండ్ లైట్లు అడిగారండి. అలాగే రౌండ్ లైట్లకి సరిపడగా పైన కట్ చేయడం జరిగింది సీలింగ్. సీలింగ్ లైట్ కవర్ పైన ఉంటుందండి. ఇన్సులేషన్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని సీలింగ్ లైట్ ఎప్పుడైనా సరే ఫిట్టింగ్ చేసి ముందర చోకు నుండి లైట్ సపరేట్ చేసుకోవాల్సి ఉంటుందండి. అలా సపరేట్ చేసుకుని నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి. అక్కడ చిన్న కనెక్టింగ్ ఉంటుందండి, అది ఓపెన్ చేసుకోవాలండి. అలా ఓపెన్ చేసుకుని మనం కలిపి వైర్లు సైడు స్లీవ్ తీసుకోవాలండి. ఆ స్లీవ్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి. స్పీడ్గా తీస్తే లోపల సాల్డరింగ్ వదిలేసే అవకాశం ఉంది. నాకంటే కొంచెం అలవాటు మీద కొంచెం స్పీడ్గా తీయడం జరిగిందండి. కొత్తగా ఎవరైనా ట్రై చేసే వాళ్ళు ఉంటే స్లోగా ట్రై చేయండి, వస్తుంది. కొంచెం గట్టిగా పడితే లోపల సాల్డరింగ్ వదిలేస్తుందండి అది. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అదిగోండి నేను చూపిస్తున్న విధంగా అక్కడ రన్నింగ్ జాయింట్ వేసుకోవాలండి దానికి. అది 3 లైట్లకి వచ్చి ఒక కంట్రోల్ అండి అది. మూడు లైట్లకి వచ్చి మొత్తం దగ్గర దగ్గర 12 లైట్లు అండి ఇది షాప్కి. అలా 4 కంట్రోల్ లాగడం జరిగింది. అక్కడ టేపింగ్ కూడా బాగా చేసుకోవాలండి. టేపింగ్ కూడా కొంచెం గట్టిగా చేసుకుంటే పైన ఛానల్స్కి ఎర్త్ అయ్యే అవకాశం ఉండదు. ఇది షాపు పైన ఐరన్ షెడ్ అండి. ఇది ఐరన్ షెడ్లో సీలింగ్ అండి. కొంచెం ఎర్త్ అవ్వినా షెడ్కి ఎర్త్ అవ్వకుండా ఉంటుంది. ఇన్సులేషన్ మాత్రం బాగా చేసుకోవాలండి టేప్ తోటి. నేను అక్కడ టేపు వేస్తున్నాను కదండి, అలా కొంచెం టైట్గా వేసుకోవాలండి టేపు, లూజ్ కాంటాక్ట్ రాకుండా. సీలింగ్ లైట్ ఫిట్ చేస్తున్నప్పుడు ఆ యారో మార్క్స్ ఉంటాయండి. చోక్కి ఉంటుంది యారో మార్క్, లైట్కి ఉంటుంది. కరెక్ట్గా 2 యారో మార్కులు ఒక పక్కకు వచ్చి ఇలా చూసుకొని ఫిట్ చేసుకోవాలండి. అంతేనండి సీలింగ్ లైట్ ఫిట్టింగ్ చేయడం. థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి.